ఈ బాంబ్ ని ఇక్కడ పెడతా. ఈ అయోధ్యని కాపాడడానికి ఎవరొస్తారో చూస్తా. వస్తున్నా. జై శ్రీరామ్. అయోధ్యలో బాంబ్ బ్లాస్ట్ అవ్వకుండా ఒక వానరం కాపాడిందంటే నమ్ముతారా? ఇది ఒక యథార్థ సంఘటన. 1998 అయోధ్య. ఒక గుర్తు తెలియని జీప్ అయోధ్య గుడి ముందు చాలా సేపటి నుండి పార్క్ చేసి ఉంది. దాని వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని పోలీసులు ఆ జీప్ ని స్టేషన్ కి తీసుకెళ్లారు. జీప్ ని ఇన్స్పెక్ట్ చేస్తుంటే వాళ్ళకి ఒక పైప్ లాంటిది కనిపించింది. అనుకోకుండా ఆ పైప్ చేతిలోంచి జారి కింద పడింది. అందులో నుండి రంప పొట్టు లాంటి పౌడర్ బయటకు వచ్చింది. వాళ్ళంతా అది చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే అది RDX. జీప్ లో సుమారు 20 కేజీలు ఉంది. వెంటనే బాంబ్ స్క్వాడ్ అయోధ్య గుడిలో సెర్చ్ చేయడానికి వెళ్లారు. చాలా మంది భక్తులు ఉన్నారు. వాళ్ళు ఏ మాత్రం భయపడినా తొక్కిసలాట జరుగుతుంది. ఒకవేళ లోపల బాంబ్ పేలితే చాలా మంది మరణిస్తారు. వాళ్ళ దగ్గర ఎంత సమయం ఉందో తెలియదు. ఎక్కడ వెతకాలో తెలియదు. ఎంత వెతికినా బాంబ్ కనిపించలేదు. అప్పుడు హనుమాన్ గర్హి దగ్గర ఉన్న కూలర్ పక్కన ఒక వానరం వైర్ కొరుకుతూ కనిపించింది. అక్కడున్న అవినాష్ మిశ్రా టీం వానరాన్ని డైవర్ట్ చేయడానికి అరటి పళ్ళు విసిరారు. ఆ వానరం ఆ వైర్స్ కొరికేసి అరటి పళ్ళు తీసుకోకుండా వెళ్లిపోయింది. బాంబ్ స్క్వాడ్ ఆ కూలర్ ని ఓపెన్ చేసి లోపల ఉన్నది చూసి ఆశ్చర్యపోయారు. లోపల ఒక టైం బాంబ్ ఉంది. 3 సెకండ్లు అది పేలుతుందనగా దాని డిటోనేటర్ వైర్ కట్ అయింది. దానికి కారణం ఆ వానరం. అవినాష్ మిశ్రా రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, మేము వెళ్ళడం అప్పటికే లేట్ అయింది. బజరంగ్ బలి అనండి, హనుమాన్ అనండి, లేకపోతే కోతి అనండి, ఆ రోజు ఆ వైర్ ని అది కట్ చేయకపోయి ఉంటే బాంబ్ బ్లాస్ట్ అయ్యేది. ఈ విషయాన్ని బయటికి రానివ్వలేదు. ఎందుకంటే బాబర్ మస్జిద్ కూల్చినప్పటి నుండి గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయం బయటికి తెలిస్తే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయని ఈ విషయాన్ని ఎక్కడా లీక్ చేయలేదు. త్రేతాయుగం మాత్రమే కాదు, ఏ యుగంలో అయినా రాములు వారిని తాకాలంటే ముందు హనుమంతులు వారిని దాటాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోదా స్టేషన్ ని ఫాలో అవ్వాలి. మరి